తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్వస్థతకు సంబంధించిన వార్తను ఇప్పుడు మనం చూస్తున్నాం. బ్రేకింగ్ ని చూస్తున్నాం. రేవంత్కు జ్వరం వచ్చింది అని, గొంతు నొప్పి వచ్చింది అని, ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సీఎంఓ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి అస్వస్థతకు గురి కాలేదు అంటూ ప్రకటనను విడుదల చేశారు. సీఎం రేవంత్కు ఎలాంటి అనారోగ్యం రాలేదు అని ప్రకటించారు. రేవంత్ అనారోగ్యానికి గురయ్యారు అంటూ వచ్చిన వార్తను సీఎంఓ ఖండించింది. సీఎం గొంతు నొప్పితో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగా క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారు అనే ప్రచారం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్కు జ్వరం వచ్చిందని, కరోనా టెస్ట్ చేశారని ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాలు అన్నింటినీ ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఇవాళ కూడా రేవంత్ని పలువురు మంత్రులు కలిశారు. ఇవాళ కోమటిరెడ్డి కలిశారు, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారంటూ నిన్నటి నుంచి కూడా ప్రచారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ ఆయన్ను పరీక్షించి మందులు కూడా సూచించారు. వాటినే ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నారు. రోజువారీ